వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీత మాట్లాడడంలో తప్పలేదు, వాళ్ళ అన్నని ఓడించమని చెప్పడంలో తప్పలేదు, లేకపోతే అవినాష్ రెడ్డిని ఓడించమని చెప్పడంలో కూడా తప్పలేదు. అది నేను తప్పట్టు, ఎందుకంటే ఆవిడ రాజకీయ నిర్ణయం తీసుకుంది కాబట్టి అది ప్రజలు తేల్చుకుంటారు. కానీ మర్డర్ కేసులో స్వయంగా తన తండ్రే చనిపోయిన అసలు వాస్తవాలకు సంబంధించి మాత్రం ఆమె ఇప్పటికీ కోర్టుని అప్రోచ్ కాలేదు. ఎందుకంటే మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి చేయించాడని సిబిఐ కూడా చెప్పట్లేదు. సాక్ష్యాల తారుమారే అవినాష్ రెడ్డి మీద పెట్టిన ఆరోపణ, భాస్కర్ రెడ్డి మీద పెట్టిన ఆరోపణ. మర్డర్ చేసినటువంటి వాళ్ళలో ఎర్రగంగిరెడ్డి నుంచి దస్తగిరి వీళ్ళకే చెప్పింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కూడా టచ్ చేసింది అక్కడ. మూలం అన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మర్డర్ చేయించాడు, వీళ్ళందరూ చేశారన్నట్టు. అయితే దాని వెనకాల ఉన్నటువంటి అసలు లాజికల్ పాయింట్ని మాత్రం సునీత టాక్టికల్గా వదిలేసినటువంటి అంశం. అంటే తనకి తన తండ్రి మృతి నుంచి కూడా కొన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటోంది. అందులో అదే ఇక్కడ అనుమానానికి తావిచ్చే అంశం. నెంబర్ 1 వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి హత్యలో సిబిఐ ఫస్ట్ ఛార్జ్షీట్, సెకండ్ ఛార్జ్షీట్, 2 ఛార్జ్షీట్లో కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఉన్నటువంటి పాయింట్, డాక్యుమెంట్స్ కొన్ని ఎత్తుకుపోయారు. మర్డర్ చేసేటప్పుడు ఆయన కాళ్ళ వెళ్ళపడి ఆ కాగితాలు వద్దు, తీసుకెళ్ళొద్దు అని చెప్పినా కూడా ఆ కాగితాలు పట్టుకుపోయారు. ఏంటి ఆ కాగితాలు? అవే ఆయన 2వ పెళ్ళానికి సంబంధించి ఇచ్చినటువంటి కాగితాలు. ఇవాల్టి వరకు సునీత ఇన్నిసార్లు మాట్లాడినా, ఇవాళ మాట్లాడినా కూడా తన తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి పుట్టాడని, ఆ అబ్బాయికి ఆస్తి తన తండ్రి ఇద్దామనుకున్నాడని, కానీ అలాగే ఆ ఏదైతే ఆ పత్రాలు దానికి సంబంధించినవి అన్నాడు. పోనీ అవన్నీ తెలియదు అనుకుంది. తన తండ్రికి 2వ పెళ్ళి అయిందని, అట్లాగే వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడని, ఆ బిడ్డను తన వారసుడిగా భావిస్తున్నాడని అమ్మాయికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ అది హైడ్ చేస్తుంది. 3వ పాయింట్ వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డికి ఆ రోజున పొద్దున ఫస్టే మర్డర్ జరిగిందని చెప్పి పిఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసినా సరే, నాన్నకేదో ఒంట్లో బాగాలేదంట, ఏదో రక్తపోంతులు అయ్యి పడున్నారంటున్నారు, ఓసారి ఎళ్ళు అని చెప్పి అమ్మాయి ప్లస్ వాళ్ళ ఆయన కలిపి అవినాష్ రెడ్డి వెళ్తున్నోడిని ఫోన్ చేసి పంపించింది వీళ్ళిద్దరే. అది ఎందుకు అన్నటువంటిది స్టిల్ నవ్వు చెప్పదు. అంటే అప్పటికే పిఏ కృష్ణారెడ్డి చెప్పేసి అమ్మ ఇట్లాగా ఒక లెటర్ కూడా ఉందంటే ఆ లెటర్ దాచేసేయమని చెప్పి, ఆ లెటర్ దాచాక అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు వెళ్ళమని ఏదో సహజ మరణంగా చెప్పినటువంటిది వాళ్ళు. అది ఎందుకు చెప్పలేదు? 4వది గొడ్డలి పోటు అని మా అన్నకి ఎట్లా తెలిసింది? ఈమెకి ఎలా తెలిసింది ఆ విషయం? గొడ్డలి పోటు అని జగన్ వచ్చి చెప్పేదాకా తెలియలే. ఎస్, ఎందుకని? ఆ డాక్టర్లు, ఆ పోలీసులు జగన్కి చెప్పారు కాబట్టి. మరి వీళ్ళకి ముందే అది మర్డర్ అని తెలిసి కూడా ఎందుకు సునీత వాళ్ళు దాచారు? లెటర్ని కూడా ఎందుకు దాచారు? ఈవెన్ లెటర్ ఆ రోజున జగన్ వచ్చాక ఆ లెటర్ ఇచ్చేసేయండి, మరి ఏందో లెటర్ ఇచ్చాడు కదా కృష్ణారెడ్డి, ఆ లెటర్ ఇచ్చేసేయండి అని చెప్పేదాకా ఎందుకు ఇవ్వలేదు? ఆ లెటర్ తన తండ్రి చేత బలవంతంగా రాయించారు అంటే ఎవరు రాయిస్తారు, ఎందుకు రాయిస్తారు? పోనీ అవినాష్ రెడ్డి మర్డర్ చేపిస్తే దాంట్లో డ్రైవర్ పేరు రాయించాల్సిన అవసరం ఏంటి? అది కదా దస్తగిరి రాయించినటువంటి ఇష్యూ. అవన్నీ దాచేస్తుంది. అంటే తన కుటుంబంలో జరిగిన అసలు విషయాన్ని దాచేస్తూ పక్కకు వెళ్తుంది. ఇంకొక అసలైనటువంటి పాయింట్ కూడా జాగ్రత్తగా దాచేస్తుంది. ఏంటది? కృష్ణారెడ్డి చెప్పినటువంటి అంశం పక్కన పెడదాం, అతన్ని కూడా ఈవిడ దోషిగానే చూపెట్టింది కాబట్టి. కానీ ఆ కాగితాలు ఏవైతే అసలైనటువంటి కాగితాలకి సంబంధించి దాచేయమన్నటువంటి కాన్సెప్ట్ని బయట ఎందుకు పెట్టలేదు అన్నటువంటి నిజాన్ని ఇప్పటికి కూడా, అంటే తన తండ్రి పేరుతో వచ్చినటువంటి లేఖ, తన తండ్రి స్వదస్తూరితో ఉన్నటువంటి లేఖని ఎందుకు దాచేసింది అన్నది ఒక ఎత్తు. 2వది దస్తగిరి అనేవాడు మర్డర్ చేస్తే ఆ దస్తగిరిని కాపాడడానికే ఈవిడెందుకు ప్రయత్నిస్తుంది ఇప్పటిదాకా అన్నటువంటి పాయింట్ మాత్రం చెప్పాల. ఇవి అంటే ఇంత జరిగినటువంటి ఇంకోటి ఏంటి, అప్పటిదాకా ఆ ఆస్తులు ఆయన చనిపోగానే ఈ వివాదం రేకెత్తిచ్చాక ఆస్తులు మొత్తం తనకు వాల్చేసుకుంది. ఎలా సాధ్యమైంది? ఇక్కడ అసలైనటువంటి లాజిక్. కాకపోతే అదేమంటారు, అంతఃపుర రహస్యాలు, పెద్దోళ్ళ చావులలో ఉండేటువంటి విచిత్రం ఏంటంటే ఎవరి దోవన వాళ్ళు అనుకోవడమే కానీ ఫైనల్ ఏమీ తేలదు. అదే ఇక్కడ ఉంటుంది. బట్ రాజకీయంగా జగన్కి అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎఫెక్టే. అది ఏ మేరకు పనిచేస్తుంది అనేది రేపు ప్రజలు తెలుస్తారు.